మరి ఏం చేయమంటావు నన్ను? ఎప్పుడు కాలు మొక్కమంటావు? ఎప్పుడు కాలు మొక్కుతాను? ఏమి ఇంటి పోవాలనిపిస్తుందా? ఏమి చెప్తా విను. మరి రీల్ చేసాము, ఎందుకు అంత ఏడుస్తున్నావు చెప్పు? నైట్ నుంచి నాకు అర్థం కాదు. చిన్న మ్యాటర్కి ఆమె బాధపడుతుంటే నాకు అస్సలు నచ్చట్లేదు. ఇప్పుడు నువ్వు మంచిగా ఉండు, అప్పుడు 2 days నచ్చకపోతే నా పేరు రాజనే కాదు, నేను అన్ను వదిలిపెట్టేసాను. ఇవన్నీ నేను ఎందుకు చేస్తా? ప్రేమ ఉండే కదా, నువ్వు కావాలనే కదా. నీతో వేరే వాళ్ళు ఉంటే తీసుకోలేకపోతున్నా అంటే దాని అర్థం ఏంది? మెచ్యూరిటీ లేకుండా బిహేవ్ చేస్తున్నావు మోని, నాకు అర్థం కాదు. నాకే మెచ్యూరిటీ లేదు, మెచ్యూరిటీ ఉంది. ఆ పిల్ల ఎందుకు అట్లా థింక్ చేస్తుంది? ఆ పిల్ల ప్రాబ్లం ఏంటి తెలుసుకుందాం, సాల్వ్ చేద్దాం అనే ఇంటెన్షన్ లేనే లేదు నీకు. ఎవరు సారీ వద్దురా. నేనేందో, నేను మనతో ఎట్లున్నానో మీకు తెలుసు, వీళ్ళకి తెలుసు. నువ్వు వెళ్ళిపోవడం కాదు మ్యాటర్, అర్థం చేసుకో. నా వల్ల అయితే బాబా, నన్ను చూడలేకపోతున్నా. ఊరికే నా గురించి ఆమె 2 days చూడడం వద్దు, 1 day చూడు. కావాలంటే 1 dayలో నేను వెళ్ళిపోతే టికెట్స్ బుక్ చేసుకొని నేనే వెళ్ళిపోతా. నీ తప్పేం లేదు, నువ్వెందుకు వెళ్ళిపోతావు? తప్పు లేదు కదా, నువ్వు అరవకు, నేను మాట్లాడుతున్నా కదా. సారీ చెప్తాను, నేను పిచ్చిదానిలాగా నేను ఆ సారీని యాక్సెప్ట్ చేయాలి, అంతే కదా. నుంచి ఏడుస్తూనే ఉంది, నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు ఏడుస్తుందో ఏం లేదో. ఇంకా రూమ్లోకంటూ పోయింది, వస్తుంది, వాష్రూమ్ పోతుంది, డ్రెస్ తీసుకుంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. అదే రూమ్లో ఏం చేస్తుంది నాకు అవ్వటం లేదు. ఒక్క ముక్క అర్థం అవ్వట్లేదు. రూమ్లోనే ఉంటుంది ప్రతి టైం. అసలు ఎందుకు ఉంటుందో ఏం లేదు, నా మీద ఎందుకు కోపమో. అసలు ఒక మరదలు అన్నాక అర్థం చేసుకోవాలి గైస్. నేనేమి మిస్బిహేవ్ అట్లేమి ఎవరేం చేసలేము. ఆమెం చనువు తీసుకుంటున్నా, ఎవరేం చనువు తీసుకోవట్లేము. కానీ ఈమెమి ఇట్లా వేసే తప్పు. ఎందుకు అట్లా ఏడువుడు మొత్తం అట్లా ఎందుకు అలా అడుగుతుంది? ఇంకోటి నన్ను కామెంట్స్లో చాలా గలీజ్ చేసుకుంటున్నారు, నాకు అర్థమవుతుంది. ఇంకా మీరు మోసం చేసామంటే ఒక మరదలో బావ రిలేషన్ జస్ట్ నార్మల్ ఉంటుంది అంతే. ఆమె బావడు తప్ప, బావడు తప్ప చెప్పండి. నేను మరదలు తప్ప మీరే చెప్పండి. ఇంత దానికి అట్లా అలిగి ఏడుచుకుంటా ఉండడం ఎంతవరకు అని కరెక్ట్ నాకు అసలు అర్థం కాదు. ఆమె ఏం చేస్తుంది కాదు. ఎప్పుడంటే కెమెరా తీసుకోపోతే నిజం చెప్తుంది కాబట్టి కెమెరా తీసుకోపోయే పెడతాం. ఏమైంది మోని చెప్పు, ఎందుకు అసలు ఏమైంది? ఎందుకు ఇట్లా మళ్ళీ కూడా చెప్పు. ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు? వీడియో కాల్ పిచ్చా నీకు? లైన్ లో ఉంటే ఎవరితో మాట్లాడితే ఫోన్ ఏమి గీనేమంటో వచ్చి ఎవరున్నారు లైన్ లో? నీకెందుకు ఇదే పని మళ్ళీ పొద్దున్న నుంచి? మరి ఏం చేయాలి? మీ ఇద్దరు సరసాలు చూసుకుంటూ కూర్చోవాలా? అదే నిన్న ఎందుకు అంత ఏడుస్లా బద్దలు కొట్టుకుని అంత అవసరం చెప్పు. అదగు వీడియో తీసుకుంటే ఏమంటే గమ్మున ఉన్నాయి. ఇంకా ఏం ప్రధానించిన అలగుడాలు మెచ్యూరిటీ లేదన్నా నీకు? ఏమి ఇట్లా కూర్చోడు? ఎందుకున్నావు నిన్న నుంచి ఇట్లా? మళ్ళా చెప్పు, మళ్ళీ ఎట్లుండాలి? యాక్టివ్ ఉండాలి. మరి ఇన్ని రోజులు నేను వెనకాల పడితే నన్ను ముందు తీసుకొచ్చి ఆమె ఇయ్యాలి. నువ్వెందుకు ఇట్లా రూమ్లో దిగులుగా ఉండి ఏమి ఇంటి పోవాలనిపిస్తుందా? ఏమి ఇదే అమ్మా, నువ్వు కనబడకుండా అంటే ఇంటికన్నా పో, నా కళ్ళ ముందన్న కనబడు, నాకు ప్రశాంతంగానే ఉంటుంది. ఇదే నా తగ్గించుకో కొంచెం. తగ్గే ఉన్నా రాజా, ప్రతిసారి మాటలు ఏం లేవు. ఎందుకు ఇంతలా చెప్తున్నా చెప్పు? అర్థం చేసుకున్నాను. ఒక ఫ్యామిలీ రిలేషన్ అంటే ఎట్లుంటుంది మనం అర్థం చేసుకోలేవు సార్. ఇప్పుడు ఏం చెప్పలేవు సార్. ఇప్పుడు నాకు క్లియర్గా ఏమి సారీనా సార్? సారీ మోని, దొబ్బినా తోసినా కదా వీడియో నొప్పైంది, సారీ. నాకే సారీ వద్దు. మరి ఏం చేయమంటావు నన్ను? ఎప్పుడు కాలు మొక్కమంటావు? ఎప్పుడు కాలు మొక్కుతాను? నాకు అర్థం కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి ఈ పాజిటివ్నెస్ ఇదంతా వద్దు నాకు, అర్థమైందా? నాయనా పాజిటివ్నెస్ కాదు, నువ్వు అర్థం చేసుకోవట్లేదనే కదా. అర్థం చేసుకోవాలి? పిలిచినాగా ఎందుకు
పిలిచినావు మళ్ళీ మీ ఇద్దరు ఏమైనా వేసుకుంటే నేను చూడనికా అరే ఏం అరే మన బాండింగ్ గురించి క్లారిటీ చెప్పు. సో కొంచెం మంచిగా మాట్లాడండి. నేను నీతో ఏం మాట్లాడాలనుకోవట్లేదు ప్లీజ్, నేను నీతో ఏం మాట్లాడాలనుకోవట్లేదు. సారీ ఏమని చెప్పు. సారీ నా డ్రెస్ బాలే, నేను రీల్ చేద్దాం అనుకున్నా కెమెరా పెట్టి. మరి రీల్ చేసామే ఎందుకు అంత ఏడుస్తున్నావు చెప్పు నైట్ నుంచి, నాకు అర్థం కాదు. నువ్వు ఏడవకూడదు మౌని అట్లా, నువ్వు నాకు చెప్పే పిల్ల నువ్వు ఇవాళ రోజు నువ్వు ఏడుస్తున్నావు, నాకు అర్థం కాదు. చెప్తా వింటావా? సారీ చెప్తా విను. ఒక్క నిమిషం నా మాట ఒక్క నిమిషం ప్రశాంతంగా నా మాట విను. నేను మీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నా వల్ల మీరు ఇద్దరు రిలేషన్షిప్ ఖరాబ్ అవుతుంది అంటే నేను నిజంగా సీరియస్గా చెప్తున్నా, ప్రాంక్ కాదు ఏం కాదు. నేను వెళ్ళిపోతాను, సీరియస్గా చెప్తున్నా, వెళ్ళిపోతా అంటుంది చూడు. నా వల్ల మీకు ఇబ్బంది అవుతుంది, అస్సలు నచ్చట్లేదు. ఊరికే ఒక్కసారి 2 సార్లు అంటే ఏదో కానీ ప్రతిసారి ప్రతి సెకండ్ ప్రతి మినిట్ మీరు నా వల్ల గొడవ పడడం, ఈమె వచ్చి లోపల ఏడవడం బాగా నాకు సీరియస్గా నాకు నచ్చట్లేదు బాబా. మమ్మీ కాల్ చేసి టికెట్స్ బుక్ చేసుకొని నేను వెళ్ళిపోతాను. సరే ఇప్పుడు నీకు మేము ఇట్లా ఉండడం నీకు నచ్చట్లేదు అంటే నువ్వు చెప్తే నేను మారిపోతా. నిజం చెప్తా. ఎక్కడ మారుతున్నారా? స్టార్ట్ నుంచి నా దగ్గర చెప్తున్నా, నేను మన లవర్ ని, నా ముందు అట్లా ఉండకు, నేను తీసుకోలేకపోతున్నా. మా బాండింగ్ మాకుంటది కదా. అవురా, మీ బాండింగ్ మీకు ఉన్నప్పుడు సరే. ఇప్పుడు నువ్వు నా ప్లేస్ లో ఉండి ఆలోచించు, నేను ఈ ప్లేస్ లో మేము అడదల్ని. నాకు అదే అర్థమైంది. నేను అదే చెప్పు, నేను అదే రియలైజ్ అయినా కాబట్టి కదా ఇప్పుడు నేను వచ్చి నీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతా అని చెప్తున్నా. సర్లేగో అవన్నీ నన్ను కూడా చావు ఫోన్ చేసి తిట్టిరు నన్ను, ఎందుకు మౌని మీరు చేయట్లే వేయడానికి, నన్ను గలీజ్ తిట్టిరు. నేను ఇంకా ఆలోచించలే మాట్లాడుకున్నా, బాగా కూడా కాల్ చేయకని చెప్పినా నేను వెళ్ళిపోతా అనేసి మాట్లాడుకున్నా. సారీ నాన్న, సారీ. సరే నా వల్ల మీ ఇద్దరికి ఏమైనా ఇబ్బంది అయితే నువ్వేం పోయేదేం అట్లా వద్దులే. ఆ పిల్లు కావు మౌని నాకు తప్పు అనుకుంటది అంతే. నా తప్పు కూడా ఉంది, ఎందుకంటే మీరు ఇప్పుడు ఆమె లవర్, నిజంగానే లవరే కదా. సో ఆమె ముందు నేను నీతో ఇంత క్లోజ్గా ఉండడం ఇప్పుడు ఎవరికి ఉన్నా సరే అట్లా నచ్చదు. ఫస్ట్ వాళ్ళు చెప్పాలంటే ఇప్పుడు ఎట్లా అరే నా మా వంతు ఇట్లా చేయడం ఎవరికైనా జెలసీ ఫీల్ ఉంటుంది. కానీ నేను మీకు జెలసీ ఫీల్ మన బాండింగ్ వేరే అసలు మన బాండింగ్ వేరే బావా. కానీ ఆమె బాధ పెట్టడం నా ఇంటెన్షన్ అలా అస్సలు లేకుండే. కానీ ఆమె ప్రతిదానికి చిన్న చిన్న మ్యాటర్కి ఆమె బాధపడుతుంటే నాకు అస్సలు నచ్చట్లేదు. నిజంగా చెప్తున్నా, సీరియస్గా నేను వెళ్ళిపోతానే వచ్చిన. వేరే పిల్ల అంటే నీకు ఎందుకు అదే అనే పిల్ల, కానీ ఆ పిల్ల అర్థం చేసుకుని నీకు అంతలా చెప్తుంది. నువ్వు అర్థం చేసుకోవాలి కదా మౌని. ఇందుకో నువ్వని ఏజ్లో పెద్ద జర ఆ పిల్ల కన్నా జర చూసి ఏమో నువ్వు ఆలోచించాలి. మెచ్యూరిటీ మైండ్ ఉండాలి ఏజ్లో. ఎందుకు అంత మెచ్యూరిటీ లేకున్నాడు బిహేవ్ చేస్తున్నావు మౌని, నాకు అర్థం కాదు. నాకే మెచ్యూరిటీ ఉంది. ఒక చూడు నువ్వు జస్ట్ నువ్వు తప్పునే పడుతున్నావు, కానీ ఆ తప్పులు ఏటి వారు ఫ్యామిలీ దగ్గర పోతుంది, ఫ్యామిలీ దగ్గర బంధుత్వాల కుటుంబాల దగ్గర పోతుంది కదా. అవును, అవన్నీ పోతే ఆలోచించి నాకు ఫ్యామిలీ ఉంది, నాకు ఉంది, ఎవరితో ఎట్లుండాలి ఏం చేయాలో నాకు తెలుసు. ఇప్పుడు నీతో లవ్ లో ఉన్నా, నీతో రిలేషన్ లో ఉన్నా, నేనేం నీ ఫ్రెండ్ అని కాదు, నేను అక్కని కాదు, నేను ఎవరిని కాదు కదరా. ఇప్పుడు నీతో ఒక అమ్మాయి వచ్చి ఎంత మేము అర్థలైనా నీతో క్లోజ్గా ఉంటా నేను తీసుకోలేను కదా. నా బాధ కూడా నువ్వు అర్థం చేసుకో. టికెట్స్ బుక్ చేసుకుని రేపు వెళ్ళిపోతా. నేను నాకు వద్దు ఇవన్నీ పంచాయలు నా వల్ల. నేను కూడా ఒక అమ్మాయి, నేను చెప్తున్నా నాకు ఒక అమ్మాయి బాగా నాకు అర్థమైంది, నేను తెలుసుకున్నా కూడా. చూస్తూనే ఉంది, వచ్చి లోపల ఎడుస్తూనే ఉంది, నాకు నచ్చట్లేదు అసలు, నాకు నా వల్ల అవుతలేదు అనేసి. సరే నేను వచ్చి ఆమె దగ్గరకు వచ్చి సరే సారీ చెప్పాలా, సారీ కూడా చెప్తా. ఇన్ని డేస్ ఇన్ని రోజులు నా వల్ల మీరిద్దరు ఇంత బాధపడ్డారు, నా వల్ల మీకు గొడవలు జరిగితే దూరం ఉన్నారు మీరు. సారీ మౌని. ఓకే, ఎవరు సారీ వద్దురా. నేనేందో నేను మనతో ఎట్లున్నానో మీకు తెలుసు, వీళ్ళకి తెలుసు. నేను వాడితో ఎవరైనా అమ్మాయి మాట్లాడుతుంది అని అంటేనే నేను తీసుకోలేను. అట్లాంటిది నా ముందే, నా కళ్ళ ముందే వచ్చి హగ్ చేసుకోవడము, మాట్లాడము, ఇవన్నీ వేసా నేను ఎట్లా తీసుకుంటాను? నేను ఒక ఆడపిల్లని, నాకు ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత కలిసిన కాబట్టి కొంచెం అంత హ్యాపీగా ఫీల్ అయినా కాబట్టి బావ దగ్గరికి వచ్చి అంత ఏమన్నది గో ఇట్లా మిస్బిహేవ్ చేసినావు అవి ఇవన్నీ అవన్నీ ఏడున్నాయి ఒత్తి మాటలు కనుకుంటున్నావు. నీ మైండ్ తప్పే అట్లా ఓ అప్పి ఇట్లా పట్టుకో, ఓ ఇట్లా తప్ప ఏ మాత్రం పట్టుకో. జస్ట్ ఇట్లా మీరు ప్రతి దాంట్లో మీదేం పర్లేదు కదా. నువ్వు అర్థం చేసుకో, ఇట్లా పట్టుకోడు. మేము బంధువులు అన్నప్పుడు బయటికి వెళ్తాం అన్న, ఇట్లా పట్టుకోవడం కామన్. అది ఈ జనరేషన్లో కామన్. నువ్వు దాన్ని ఎందుకు తప్పు తీసుకుంటావు? ఫస్ట్ నీ మైండ్ మార్చుకో.
దాని నెగిటివిటీ మైండ్ సెట్ అంతే. నువ్వు మంచిగా చూసుకో, 100% చెప్తాను. ఈ పిల్ల నువ్వు మంచిగా ఉండు. ఆ పిల్ల 2 days నీకు నచ్చకపోతే నా పేరు రాజనే కాదు, నేను అన్ను వదిలిపెట్టేసి కాలు మొక్కలా చెప్పు. నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు, అర్థమవుతుందా? నేనుంటున్నా అక్కడ, నువ్వు కాదు. నా ప్లేస్ లో ఉండి ఆలోచించండి. నేను అంటున్నా, నేను నిందిస్తున్నా, నేను అనుమానిస్తున్నా, నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అంటే ఇవన్నీ నేను ఎందుకు చేస్తా? ప్రేమ ఉండే కదా, నువ్వు కావాలనే కదా. నీతో వేరే వాళ్ళు ఉంటే తీసుకోలేకపోతున్నా అంటే దాని అర్థం ఏంది? నేను ఎంత ఇష్టపడుతున్నా నీకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు రాజా. అంతగా ఇప్పుడు మీరు ఇద్దరు కలవాలని నేను ఏం చేయాలి? వెళ్ళిపోవడమే కరెక్టా? నువ్వు వెళ్ళిపోడు కాదు, అంత మాట అన్నప్పుడు నువ్వు చెప్పునా. నువ్వు వెళ్ళిపో అని నేను అనట్లేదు. నిన్న కూడా నేను వెళ్ళిపోనంత మెంటల్ గా నేను ఎందుకు ఫిక్స్ అయినా అంటే నేను తీసుకోలేకపోతున్నా. వంతో ఎవరైనా ఉన్నావు వంతో మాట్లాడినా నేను తీసుకోలేకపోతున్నా. సరే ఇప్పుడు అందుకే నేను వెళ్ళిపోవడం కాదే మ్యాటర్, నువ్వు వెళ్ళిపోవడం కాదు మ్యాటర్. అర్థం చేసుకో. నా వల్ల అయితే బాబా నన్ను చూడలేకపోతున్నా. ఊరికే నా గురించి ఆమె మీరిద్దరు ఇట్లా గొడవ పడుతుంటారు. అందులో నన్ను ఇన్వాల్వ్ అవుతున్నా, నేను ఇన్వాల్వ్ అవుతున్నా. మమ్మీ వాళ్ళు నన్ను తిడుతురు. నువ్వు పోయి బావ దగ్గర అట్లా మాట్లాడినావు, చేసినావు, అయిపోయింది కరెక్టే. కానీ ఆ అమ్మాయి అర్థం చేసుకుంటలేదు కదా, వచ్చాయి నువ్వు వచ్చాయని నన్ను వేసుకుంటారు ఇంట్లో. ఏమంటారు కానీ మౌని ఇట్లే ఆ పిల్ల నాకు జర్నీ చేసిన కాబట్టి తెలుసు. ఆ పిల్ల ఏమో ఆ పిల్ల ఫస్ట్ చిన్నప్పటి నుంచి మొత్తం జర్నీ చేసిన కదా బావా, నా గురించి నీకు తెలియదా చెప్పు? నేను తెలుసు కాబట్టి నేను ఇప్పటికైనా నీవు నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడిన. ఈ పిల్ల కూడా ఫస్ట్ ఇట్లే తప్పు అనుకుంటున్నాను. ఎన్నిసార్లు నాకు గొడవలు ఇదే మ్యాటర్లో, ఎన్నిసార్లు గొడవలు అయింది. ఎన్నిసార్లు గొడవలైనా నేను ఎట్లా ప్రేమిస్తున్నా, నేను ఎట్లా నేను చూసుకుంటున్నా, నేనేంది అనేది నీకు తెలియదు రాజన్. ఎప్పుడు నీ కంఫర్ట్ ఉంది, నాకు కంఫర్ట్ ఉంది, నేను బాగానే ఉన్నా, ఆమె బాగున్నా, మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉందని ఆలోచిస్తున్నావు తప్ప అవతల నీ కోసం ఒక పిల్ల ఉంది. ఆ పిల్ల ఏం ఆలోచిస్తుంది, ఆ పిల్ల ఏం బాధపడుతుంది, ఆ పిల్ల ఎందుకు అట్లా థింక్ చేస్తుంది, ఆ పిల్ల ప్రాబ్లం ఏంటి తెలుసుకుందాం, సాల్వ్ చేద్దాం అనే ఇంటెన్షన్ లేనే లేదు నీకు. చెప్పినా కానీ అంటే మీ ఇష్టానికి అవును. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉంటారు, అవి చూసి నేను బాధపడలేదు. మీ ఇద్దరు కాంప్రమైజ్ అవుతారు, ప్లాన్ చేసుకొని వస్తారు, మళ్ళీ మీ ఇద్దరు సారీ చెప్తారు. నేను పిచ్చిదానిలాగా నేను ఆ సారీని యాక్సెప్ట్ చేయాలి, అంతే కదా? మరేంటి ఇప్పుడు నేను ఎందుకు ప్లాన్ ప్లాన్ చేసుకోవాలి? ఇంటెన్షన్స్ అసలు రాలేదు. నేను వచ్చినా నీ దగ్గరకు వచ్చినా ఎందుకంటే ఒక గర్ల్ బాధపడుతుంది, నాకు అర్థమైంది. వచ్చి నీ దగ్గరకు వచ్చి సరే సారీ. ఇప్పుడు ఏంది కాంప్రమైజ్ అవ్వండి, ఈయనకి నీకు ఏం లేదు, 2 days చూడంటున్నా, అంతే కదా? అంతే. 2 days చూడడం వద్దు, 1 day చూడు కావాలంటే. 1 dayలో నేను వెళ్ళిపోతే టికెట్స్ బుక్ చేసుకొని నేనే వెళ్ళిపోతా. వెళ్ళిపోతా అనకే, నీ తప్పేం లేదు. నువ్వెందుకు వెళ్ళిపోతావు? తప్పు లేదు కదా, నువ్వు వరవకు, నేను మాట్లాడుతున్నా కదా. ప్రతిసారి వెళ్ళిపోతా అని నైట్ కాగానే గొడవలు స్టార్ట్ మా ముగ్గురికి. ప్రతిరోజు నైట్ కాగానే గొడవలు వస్తాయి. సారీ ఏమొద్దు, జస్ట్ నువ్వు ఇగో మేము అర్థం చేసుకొని నేను ఇంకేం చెప్పాము, నా వాదించు, నాకేమొద్దు. నేను ఎందుకు వెళ్ళిపోమంటే రాజు మంచిగా ఉంటే నాతో మంచిగా ఉండు, మీ బావతో లిమిట్స్ క్రాస్ అవ్వక, అంతే. ఎందుకు పంపిస్తాను చెప్పండి? పిల్ల కొంచెం మైండ్ సెట్ వేరే ఉంటుంది. ఆ పిల్లకి అర్థమయ్యేలా చెప్పు, అరే నాకు ఇట్లా నచ్చది, ఇట్లా ఉండకు అని ఫస్ట్ చెప్పు. ఆమె మారుతుంది కదా, ఆ పిల్ల వింటది, నాకు తెలియదా? చెప్పి ఈ స్టేజ్ వచ్చా. నువ్వు చెప్పలేవు, ఒకరు చెప్పలేరు కాబట్టి నీకు చెప్పిందా? ఈ పిల్ల నీకు చెప్పిందా ఇట్లా ఉండాలి? అట్లా చెప్పు, మంచిగా అవును. నేను అట్లా చెప్పినప్పుడు నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు? మా ఇద్దరికి ఏం లేదని నువ్వు చెప్పాల్సింది మనం చెప్పలేదు కదా. నాకు చోళల్లో పెట్టకండి, రాజన్ ప్లీజ్. రాజన్ మళ్ళీ నన్ను పిచ్చిదాన్ని చెయ్యక రాజు. ఇప్పుడు ఏంటి నేను కాంప్రమైజ్ అవ్వాలి, అంతే కదా? నేనైతే ఇప్పుడు కాంప్రమైజ్ అవుతున్నా. అది కూడా ఎందుకు అని అంటే, ఈ అమ్మాయి 2 days చూడు, నేనేందో వాడేందో మా బాండింగ్ ఏందో తెలుస్తుంది అని అంటున్నారు. ఈ 2 days నేను టైం ఇస్తా. 2 days నేను ఇద్దరిని అబ్జర్వ్ చేసా. అప్పుడు నాకు ఓకే అనిపిస్తే, మంచిగా అనిపిస్తే అప్పుడు నేను ఇద్దరినే ట్రస్ట్ చేసా. నీ మీద కూడా ట్రస్ట్ పోయింది రాజు, నిజంగా చెప్తున్నా. అప్పటిదాకా నేను ఇద్దరిని ట్రస్ట్ చేయను. సారీ.